తనను సస్పెండ్ చేస్తే బీఆర్ఎస్ కే నష్టమని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సస్పెండ్ చేసినందుకు తనకు సంతోషంగానే ఉందన్నారు. కొల్లాపూర్లోని తన అనుచరులతో ఆయన సమావేశమయ్యారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై జూపల్లి ఫైర్ అయ్యారు. మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు. తన నియోజకవర్గంలో జరిగిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే తప్ప అని జూపల్లి ప్రశ్నించారు. పరిపాలన గురించి తాను చాలాసార్లు మాట్లాడానని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సర్పంచులు గోసపడుతున్నారని చెప్పారు. తాను అమ్ముడుపోయే వ్యక్తిని కాదని జూపల్లి స్పష్టం చేశారు. 1000 కోట్లు పెట్టి ఉన్నాను కొనలేవు, నేను అమ్ముడు పోయి వస్తువులు కాదు అన్న పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేస్తున్నట్టుగా బహిష్కరిస్తున్నట్టుగా ప్రస్తావించు. సంతోషం. నా కిరీటమే కింద పడలే, నాకే కిరీటం పెట్టింది, మీ కిరీటమే కింద పడ్డది. ఎట్లా అంటే ఆ మీ తర్వాత నిన్న ద గ్రేట్ లెర్నడ్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టింది. అడిగింది తప్ప అన్ని చెప్పింది. నేను అడిగింది మూడు అంశాలు ప్రధానంగా ప్రజాస్వామ్యం గురించి, రాష్ట్రంలో అయినా మా నియోజకవర్గంలో అయినా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాల గురించి నేను ప్రస్తావించాను. వాటిపైన సమాధానం చెప్పలేదు. రెండవది రాష్ట్ర ఖజానాకి సంబంధించి రాష్ట్ర ఖజానా ప్రభుత్వ బాధ్యత వ్యక్తిగతంగా అంటే మనం ఎవరికైనా దాన ధర్మాలు చేసుకోవచ్చు. నేను మా నియోజకవర్గానికి సంబంధించి జరిగినటువంటి అంశం 5 లక్షల రూపాయలకు